ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 21వ భాగం వింటారు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం కుమారి హారిక, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం ఓర్పు నేర్పుల కలనేత పివి, రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఏ రాజబాబు. ఈ వారం విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ అధ్యక్షులు మరియు సంఘ సేవకులు శ్రీ చంద్రశేఖర కల్కూర. ఈ వారం శ్రోత మేడ్చెల్వాసి శ్రీ గోగులపాటి కృష్ణమోహన్. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు 21వ సంచికకు స్వాగతం. మీరు ఈ కార్యక్రమం ప్రీమియర్ని ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఇదే సమయానికి వీక్షించవచ్చు. గంట గుర్తును నొక్కి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే కార్యక్రమాలకు సంబంధించిన తాజా సమాచారం మీకు అందుతూ ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి పూర్వ సంచికలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. బహుముఖ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ వీడియోలన్నీ మీకు దొరుకుతాయి. తప్పక చూడండి, మళ్ళీ మళ్ళీ వినండి, వీడియోలను లైక్ చేయండి, మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. ఇక ఈ వారం సంచికా సంపాదకీయం. పివిలో ఒక గొప్ప గుణం వారిలోని ఆత్మపరిశీలన. దానివల్ల పొరపాట్ల నుంచి నేర్చుకునే శక్తి వారికి అలవడింది. దానివలన వారు తమ సమకాలీనులలో సమున్నత శిఖరమయ్యారు. అట్టహాసాలు లేకుండా సంస్కరణల అమలు చేయటమే ఉత్తమమని గ్రహించిన వారు సంస్కరణల అమలులో అడ్డపడే స్వార్థపర వర్గాలను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. మార్పుని వ్యతిరేకించే వర్గాల బలాబలాలను, బలహీనతలను సరైన రీతిలో అంచనా వేసి దేశ ప్రయోజనాలను కాపాడగలిగారు. సమస్యను అంచనా వేసి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని నేర్పుతూ సూచించేవారు పివి. అరబ్ ప్రపంచంతో సంబంధాలు దెబ్బతినకుండా ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెరపటమైనా, అణ్వస్త్రాల రూపకల్పనలో పాశ్చాత్య దేశాలతో అనుసరించవలసిన విధానాలైనా, తన మైనారిటీ ప్రభుత్వాన్ని నడపటంలో ప్రతిపక్షాల సహకారం పొందటంలోనూ వారు అత్యంత నేర్పును ప్రదర్శించారు. పివి నిర్ణయాలను ఆచితూచి తీసుకునేవారని కొందరన్నా, తగిన సమయం వచ్చినప్పుడు వారి నిర్ణయాలు వేగంగా సాగేవి. వారి చిరకాల నమ్మకాలను సైతం ఆ సమయంలో మార్చుకునేవారు. అప్పటి రాజకీయ పరిస్థితులలో తగిన నిర్ణయం సాధ్యం కాదనుకుంటే ఆలస్యం జరుగుతుండేదని అర్థం చేసుకోవాలి. అణుశక్తి కార్యక్రమం విషయంలో తగిన సమయం కోసం వేచి చూడగల ఓర్పు వారిలో ఉండేది. ఆర్థిక సంస్కరణల విషయంలో ఒకే రోజులో సత్వర నిర్ణయం తీసుకునే నేర్పు ఉంది. అది వారి వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాల సమన్వయం. షేక్స్పియర్, హ్యామ్లెట్ లాగా బాగా విద్యావంతుడైన సున్నిత మనసు కలవాడు. సెర్వాంటిస్ సృష్టించిన డాన్ కీహోట్లా తలుచుకున్నవి సాధించేందుకు ప్రయత్నిస్తారు పివి అంటారు జర్నలిస్ట్, రచయిత వినయ్ సీతాపతి. 60ల నాటి ఆంధ్రప్రదేశ్లో ఆయనవి సోషలిస్టు భావాలు. భూ సంస్కరణల కొండను ఢీకొన్నారు. అనంతర కాలంలో భిన్నత్వాలు వారిలో ఒకటిగా కలిసిపోయాయి. తద్వారా యోచనాపరుడు, కార్యశీలి అయ్యారు పివి. వందే మాతరం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను ప్రభావితం చేసిన పదం. పదం పదం కలిపి కథన రంగంలోకి నడిపించిన పదం. పివి నరసింహారావు గారిలో భారతదేశ ఐక్యత గురించిన ఆలోచనలు కలిగించిన పదం. స్వేచ్ఛ ఇచ్ఛకు మారురూపంగా భాసిల్లిన పదం.
అందుకే వందే మాతరం అయింది మన నినాదం. భరతమాతగా కొలుచుకునే మన దేశమూర్తి భిన్నత్వంతో విలసిల్లిన ఏకత్వానికి శాశ్వత విలాసం. ఇదే చెబుతున్నారు పివి. భారతదేశాన్ని ఎందరెందరో మహాకవులు తమ కావ్యాల్లో వర్ణించారు. బంకిం చంద్ర చటర్జీ ఈ దేశ మహిమాన్విత రూపవైభవాన్ని వందే మాతరం గీతంలో మనోహరంగా చిత్రించారు. అయితే విశ్వకవి రవీంద్రుడు తన గీతంలో అభివర్ణించిన తీరు అత్యద్భుతం. మన దేశ స్వరూపాన్ని భారతీయులు పదే పదే స్మరించుకునే విధంగా అందులో ఉన్న ప్రాంతాల పేర్లను అక్షరబద్ధం చేశారు. ఈ జనగణమన గీతాన్ని మనం జాతీయ గీతంగా స్వీకరించి మన విజ్ఞతను నిరూపించుకున్నాం. ఆ రకంగా మన సువిశాల మాతృదేశాన్ని నిత్యవందనీయంగా చేసుకున్నాం. అత్యంత ప్రాచీనమైన భరతావని సహస్రాబ్దాల ఉజ్వల చరిత్రను గర్భీకరించుకుంది. ఆర్యులు గంగా సింధు మైదాన ప్రాంతానికి తరలి వచ్చిన తరువాత ఆర్యావర్తంగా మారి శతధా వికాస ప్రస్థానం జరిగింది. మన వేదవాంగ్మయం సకల మానవాళికి విజ్ఞాన సంపద అందించింది. ఇక్కడ బౌద్ధ జైనాతి మతాలు ఉద్భవించి ప్రపంచానికి నూతన తేజాన్ని ప్రసరింపజేశాయి. అనేక రాజవంశాలు ఈ సీమను పాలించాయి. ఆయా కాలాల్లో ఈ దేశం ఎన్నెన్నో దండయాత్రలకు లోనైంది. అయినా అన్నిటికీ తట్టుకుని అచంచలంగా నిలిచింది. అనైక్యత వల్ల కలిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో చరిత్ర నుంచి ఈ దేశం గుణపాఠాలు నేర్చుకుంది. అనేక జాతుల వారికి, అనేక మతాల వారికి, అనేక భాషల వారికి ఇది నివాస స్థానమైంది. ఎన్ని పరిణామాలు వచ్చినా ఆత్మ సదృశమైన భారతీయతకు ఎన్నడూ విఘాతం వాటిల్లలేదు. అంతేకాదు ప్రతి పరిణామంలోనూ భారతీయ ముద్ర ప్రస్ఫుటంగా చోటు చేసుకుంది. శతాబ్దాల చరిత్రను సింహావలోకనం చేసుకుంటే ఈ యథార్థం స్పష్టమవుతుంది. మతం కావచ్చు, భాష కావచ్చు, సంప్రదాయం కావచ్చు, కళ కావచ్చు, మరేదైనా కావచ్చు, బహిరంగంగా భిన్న భిన్నంగా ఉన్నట్లు తోచినా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే అవి ఏకసూత్రబద్ధమైనవేననే సత్యం ఆవిష్కృతమవుతుంది. అందుకే భారతదేశం ప్రపంచ దేశాలకు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఖ్యాతి వహించింది. ఈ మౌలిక సత్యాన్ని ప్రతి భారతీయుడు సరైన దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. అప్పుడు భావాలన్నీ విశాలతరమవుతాయి. కేవలం వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని మాత్రమే దర్శించి ఏకత్వాన్ని విస్మరించినప్పుడు విశాల దృష్టి కొరబడుతుంది, ఆలోచన సంకుచితమవుతుంది. పివి నరసింహారావు గారికి కర్నూలుతో అవినాభావ సంబంధం ఉంది. పలుమార్లు కర్నూలు ప్రాంతాల్ని సందర్శించారు. 1991 నవంబర్లో నంద్యాల లోక్సభ స్థానానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నామినేషన్ కర్నూలు కలెక్టరేట్లో వేశారు. అప్పుడు అక్కడి స్వాగత సమితి అధ్యక్షులుగా శ్రీ కురాడ చంద్రశేఖర కల్కూరా వారికి ఆతిథ్యమిచ్చారు. ఆ జ్ఞాపకాలను వారు ఆకాశవాణితో పంచుకున్నారు. విందాం. వందే మాత్రం ప్రపంచ తెలుగు రచయితల మహాసంఘం పివి గారి శత జయంతి సంవత్సరాన్ని భాషా చైతన్య మహోత్సవ సంవత్సరంగా పరిగణించింది, ఆచరిస్తూ ఉన్నది. ఇది చాలా సబబు. ఎందుకంటే అంతర్జాతీయ తెలుగు మహాసభని స్థాపించిన వారు 1975లో పివి నరసింహారావు గారు. ఆ సంస్థల ద్వారా కాశ్మీర్లో పంచతంత్రం, సుమతి శతకం, దాశరథి శతకం, వేమన శతకాలని ప్రచురించి ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారికి అందజేసింది. అటువంటి సంస్థ నిర్మించి తెలుగు భాషకు ఒక అంతర్జాతీయ స్థాయిని సాధించిన పివి నరసింహారావు గారికి మనమందరూ కృతజ్ఞతలుగా ఉండాలి. నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఆర్థిక మరియు పారిశ్రామిక సంస్కరణలకు పోరాడినారు, సాధించారు అనేది భారతదేశ చరిత్రలోని ఒక సువర్ణాంశం. ఆయన అదే కాక సునీతి కుమార్ చటర్జీ, మదన్మోహన్ మాలవీయ, పుట్టపర్తి నారాయణాచార్య అటువంటి మహామేధావులలో, భాషా పండితులలో దేశ ప్రపంచ స్థాయిలో ఒకరు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన ఒక గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడు అనే విషయం మనకి తరచుగా తెలుస్తుంది. భారతదేశ ప్రధానమంత్రుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆగర్భ శ్రీమంతుడు, కేంబ్రిడ్జ్ లో చదువుకున్నారు, బ్యారిస్టర్ అయినాడు, మహామేధావి. మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఒక ఆర్థికవేత్తగా
తరబేతి పొందారు. అయితే పివి నరసింహారావు గారు ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో పుట్టి ఆయనంతగా ఆయన పైకి వచ్చినారంటే అతిశయోక్తి కాదు. ఆయన హైదరాబాద్, నాగ్పూర్, పూణేలో చదువుకున్నారు. విదేశాలకి చదువుకోవడానికి పోలేదు. ఆయన తన చురుకైన నిరంతర రాజకీయ జీవితంలో చదవడాన్ని ఎప్పుడు మర్చిపోలేదు, మానుకోలేదు. ఆయన జీవితాంతం సాహిత్యాన్ని అభ్యసించాడు. ఇంగ్లీష్ సామెత "The genius is 1% inspiration and 99% perspiration" అంత చదివించినారు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు స్వామి రామానంద తీర్థ గారి శిష్యుడు. స్వామి రామానంద తీర్థ గారు గాంధీ మొదటి తరం అనుచరుడు. అలాగే నిజాం రాష్ట్రంలో తిరగలేని కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగినవాడు. పివి నరసింహారావు గారు రామానంద తీర్థ స్మారకాన్ని బేగంపేటలో స్థాపించారు. అలాగే 1973లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ వ్యవహారాలు సంక్షేమ చట్టాన్ని ఆయన పాలించాడు. ఒక వ్యక్తికి ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ 18 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడానికి వీల్లేదు అనే చట్టాన్ని పాస్ చేశారు. దానికి ఆయన ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆ చట్టాన్ని పాస్ చేసిన తన జీవితంలో ఎప్పుడూ ఆయన బాధపడలేదు. పదవి పోయినా ఒక సమాజం నిర్మాణానికి తాను దోహదపడినాననే గౌరవంతోనే, ఒక సంతోషంతోనే వారు ఉన్నారు. ఆయన రాజీనామా ఇవ్వగానే ఆ చట్టానికి విరోధమైన అడచడి ఆగిపోయింది. స్వామి రామానంద తీర్థ గారి పేరుతో బోధాన్ పోచంపల్లిలో 1973లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అలాగే 1973లో ప్రకాశం పంతులు గారి శత జయంతి ఉత్సవాలని ఇందిరాగాంధీ, వివిగిరి అటువంటి వాళ్ళని అందులో భాగస్వాములుగా చేసి ఘనంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ప్రకాశం పంతులు గారి పేరుతో ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేయించారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ లో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన గాంధీ గారు 1924 బెళగాం కాంగ్రెస్ అధివేశనంలో భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాల పునర్విభజన జరగాలి, పిల్లలకి మాతృభాషల్లో విద్యాభ్యాసం ఇవ్వాలి, పరిపాలన మాతృభాషల్లోనే ప్రజల భాషలో ఉండాలి అనే పిలుపునిచ్చారు. ఆంధ్రదేశంలో 1913 నుండి ఆంధ్ర మహాసభ ద్వారా, అలాగే తెలంగాణలోను తెలంగాణ మహాసభ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. పివి నరసింహారావు గారు వివిధ శాఖల్లో ఈ ఒక సిద్ధాంతాన్ని అమలుపరచడానికి చాలా ప్రయత్నం చేశారు. ప్రతి శాఖల్లోనూ టైపిస్ట్ తో సహా తెలుగు టైప్ రైటర్ ని ఇప్పించడం కేవలం ఒక పరిపాలనలోనే కాక అన్ని శాఖల్లోనూ, వైద్యకీయ, ఇంజనీరింగ్ శాఖల్లో కూడా టైప్ రైటర్, తెలుగు టైప్ రైటర్ ని పెట్టించి ఎంతో తెలుగు కొరకు సేవ చేశారు. తెలుగు ఆచార్యులని వైస్ ఛాన్సలర్ గా, కాలేజ్ ప్రిన్సిపల్ గా నియమించారు. అది ఎన్నో తెలుగు పుస్తకాలని ఇతర భాషలకి అనువదించారు. అందులో ప్రత్యేకంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగలని సహస్రపాన్గా హిందీలోకి తర్జుమా చేస్తే కేంద్ర సాహిత్య అకాడమీ దానికి బహుమానం ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. గ్రంథాలయాలు అంటే ఆయన ఊపిరి. ఆయన తన సొంత గ్రంథాలయాల్లో 25,000కు పైన 14 భాషల్లో పుస్తకాలు ఉంది అని చెప్పేవారు. ఎక్కడైనా ఒక పురాతనమైన గ్రంథాలయం ఉంది, ప్రతిష్టాత్మకమైన గ్రంథాలయం ఉంది అంటే దాన్ని సందర్శించడానికి రవంత అవకాశం ఉంటే దాన్ని ఆయన పోగొట్టుకోలేదు. అలాగే భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన సర్వోత్తమ గ్రంథాలయం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ గ్రంథాలయానికి గాడిచెల హరి సర్వోత్తమరావు గారి పేరుతో స్థాపించబడిన హరి సర్వోత్తమ గ్రంథాలయానికి ఆయన చాలా సార్లు వచ్చాడు. అలాగే దాని స్వర్ణోత్సవ, వజ్రోత్సవ కార్యక్రమంలో 1964, 1981లో ఆయన ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పాల్గొని అందరినీ సంతోషపరిచారు. గ్రంథాలయాల పైన యువకుల్లో ఆసక్తి తగ్గిపోవడాన్ని గురించి ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. మన పురాతన గ్రంథాల్లోని
అంశాలని ఆయన చాలా నొక్కి చెప్పేవారు. ఈ విషయాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తాను, గర్వపడతాను. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. నేను మొట్టమొదటిసారి పివి గారిని 25 జూలై 1963 కర్నూలులో చూశాను. ఆయన నెహ్రూ గారి ఇంగ్లీష్ ఉపన్యాసాన్ని తెలుగుకి భాషాంతరం చేశారు. నెహ్రూ గారు శ్రీశైలం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన తర్వాత ఢిల్లీకి పోతూ కర్నూలు మీద పోయారు. అక్కడ నెహ్రూ గారు ఆయన ఉపన్యాసం తర్జుమాన్ని, భాషాంతరాన్ని మెచ్చుకొని ఆయన వెన్ను తట్టి చాలా బాగా చేశావు అని దాన్ని వేలాది ప్రజల ముందు తన కృతజ్ఞతను తెలిపారు. నేను ఆయన్ని కర్నూలులో చాలా సార్లు కలుసుకున్నాను. కర్నూలుకు ఆయన చేసిన ఇంకొక మహాసేవ కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఇది ఆనాటి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, దేశంలోని మొట్టమొదటి వాటిలో ఒకటి. ఇది కొఠారి కమిషన్ సిఫారసు బట్టి ఆ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చోదోడు వాదోడుగా ఉండిన వారు ఎంవి రాజగోపాల్, విద్యాశాఖ కార్యదర్శి. ఆయన కూడా ఒక గొప్ప విద్యావేత్త. భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బాగా మార్పులు చేయడం ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ వ్యవహారాన్ని చేసినారు. ఆయన 1991 నవంబర్లో నంద్యాల లోక్సభ స్థానానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు నామినేషన్ కర్నూలు కలెక్టరేట్ లో వేశారు. ఆ రోజు నేను ఒక విందును ఏర్పాటు చేశాను. ఆంధ్ర మరియు ఉడిపి వంటకాలతో. ఆయన దాన్ని ఎంత మెచ్చుకున్నాడో అది నా జీవితంలో ఒక సువర్ణావకాశం. అలాగే అటువంటి ఒక మహాన్ వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చినాను అనే తృప్తి నాకు జీవితంలో దొరకనా ఇటువంటి సేవ అన్నట్లయింది. అది అనే ఎంత అన్నం మీద ఎంత గౌరవం ఉంటే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టలేదు. 35 శాతకాలు ఉంటే అన్నీ తిన్నాడు. తిన్న తర్వాత ఆఖరికి చేతులు కడుక్కొని వస్తూ టవల్లో చేతులు తుడుచుకుంటూ వీటి మీద చేపెట్టి బాగుండండి, చాలా బాగా చేయించారు, కొత్త వంట రుచి చూపించారు అని నాతో అనడం నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక సందర్భం. అది ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. నంద్యాలలో ఎలక్షన్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగత సమితి అధ్యక్షునిగా ఉన్నాను. అప్పటికి నేను కర్నూలు టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి నాకు చాలా మంది నాయకులతో పరిచయం ఉండింది. అలాగే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ ఇట్లా 6-7 భాషలు మాట్లాడడానికి నాకు తెలుసు. కాబట్టి నన్ను నంద్యాలలో శోభా హోటల్లో స్వాగత సమితి అధ్యక్షునిగా ఉండమన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారి చొరవతో నేను ఉన్నాను. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా పత్రికా ప్రతినిధులు, దేశవ్యాప్తంగా నాయకులందరూ వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన చాలా గొప్ప మెజారిటీతో గెలిచాడు. అది ప్రపంచానికి తెలిసిన విషయం. గెలిచిన తర్వాత ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నడిపారు. ఆర్థిక దుస్థితి నుండి పైకి లేపారు. సోవియట్ రష్యా మరియు కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో పడిపోవడంతో ప్రపంచంలో జరిగిన ఒక మార్పుని ఆయన మన ఆర్థిక పునరుద్ధరణకు ఉపయోగించుకున్నారు. నెహ్రూ కుటుంబానికి ఆయన చాలా విధేయుడుగా ఉండేవారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి ఆయన చాలా విధేయుడుగా ఉండేవారు. తర్వాత రోజుల్లో అది ఎందువల్లనో అది చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఆయన అంతిమ క్రియ కొంచెం అసమాధానకరంగా దేశానికే ఒక మచ్చగా మిగిలిపోయేటట్లు జరిగింది. కానీ ఈ రోజు పివి గారు చనిపోయిన తరువాత జీసస్ క్రైస్ట్, గౌతమ బుద్ధ, శంకరాచార్య వాళ్ళ వలె ఒక గొప్ప నాయకుడుగా దేశ చరిత్రలోనే కాక ఆయన ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప నాయకుడుగా మిగిలిపోతాడు. చార్లెస్ డార్విన్ చెప్పినట్టు
It is not the strongest of the species that survives, not the most intelligent that survives. It is the one that is most adaptable to change. పివి నరసింహారావు గారు మార్పుకి అనుగుణంగా వ్యవహరించి దేశ చరిత్రలో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన చాలా గట్టి అయిన మనిషి, అయితే మొరట కాదు, చాలా దయామయుడు, బలహీనుడు కాదు, శక్తివంతుడు. ఆయన ఇతరులను భయపడించలేదు. చాలా నయనే నమ్రత ఉండేవాడు, సిక్కరి కాదు. ఆయన గర్వించదగ్గ వ్యక్తి, ఏ నాటికి అహంకారం లేని వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి మన ఆంధ్రుడు, మనవాడు, దేశ ప్రధాని అయినాడు, మన మధ్యలో తిరిగినాడు అని చెప్పుకోవడానికి దేశమంతా గర్వపడాలి. ఆయన శత జయంతి చాలా ఉండగా ఆ స్థానానికి తగ్గినట్లు వ్యక్తిగతంగా, అలాగే పదవికి తగ్గినట్లుగా ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు, భారతదేశం మొత్తం జరుపుకోవాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వందే మాతరం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, సాహిత్యం చరిత్రల విద్యార్థి, సంఘ సేవకులు శ్రీ చంద్రశేఖర కల్కూర పివి నరసింహారావు గారి గురించి చెప్పిన విషయాలు విన్నాం కదా. ఇప్పుడు ఒక శ్రోత పివి గారికి సమర్పిస్తున్న పద్యమాలిక విందాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు బహుముఖ ప్రజ్ఞాశాలి పేరుతో పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారికి ముందుగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నా పేరు గోగులపాటి కృష్ణమోహన్, మేడ్చల్ జిల్లా రచయితల సంఘం మరియు తెలుగు కవన వేదికల వ్యవస్థాపక అధ్యక్షుని. పివి గారిని స్మరిస్తూ ఒక సీసమాలిక మరియు కంద పద్యాలు అందజేయబోతున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. సీసమాలిక. భారతదేశపు భవితను చాటిన బహుభాషలందున పండితుండు, బహుముఖ ప్రజ్ఞతో పలు సేవలందించి మార్గదర్శిగా మేను మరచినాడు. మన తెలంగాణలో మహనీయ చరితుడై మన్నన పొందిన మహితమూర్తి, ప్రతిభతో మన దేశ ప్రజలను పాలించు భవ్య ప్రధానియౌ పాలకుండు. అపర చాణక్యుడు, అభివృద్ధి కాద్యుడు, పాముల పర్తింట ప్రాజ్ఞుడతడు. ప్రావీణ్యుడైనట్టి భవ్య దక్షిణ నేత భారత రత్నకు ప్రభుతగలదు. పాముల పర్తి సద్వంశ నీరదిలోన పూర్ణచంద్రుడు సదా పూజ్యుడితడు. సీతపద్యం కొనసాగింపుగా తేటగితి. లక్నెపల్లిలో రుక్మిణి రాజ్యసుతుడు, అంగరంగ వైభోగ విరాజితుండు. జగతిలో ఖ్యాతిగాంచు రాజన్యుడితడు, పివి నరసింహరాయుని టీవీ ఇదియే. పివి నరసింహరాయుని టీవీ ఇదియే. అలాగే వారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ రెండు కంద పద్యాలు. భారతరత్నకు అర్హుడు, భారతరత్నకు అర్హుడు, సారస్వతమూర్తి అతడే చతురత చూపెన్. ధీరత గలిగిన వాడై మారగజేసను భవితను మాన్యుడు తానై. మారగజేసను భవితను మాన్యుడు తానై. మరొక కందము. బహుభాషా కోవిదునకు బహుమానమునివ్వవలయు బాధ్యత తోడన్. బహుముఖ ప్రజ్ఞాశాలికి బహుమతి సరి అయిన దగును భారతరత్నే. బహుమతి సరి అయిన దగును భారతరత్నే. మీ అందరికీ నమస్సులతో మీ గోగులపాటి కృష్ణమోహన్.
బహుముఖ ప్రజ్ఞాశాలి కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు తప్పకుండా తెలియజేయండి. pvnrhaiyr@gmail.com ఇది మా ఈమెయిల్ అడ్రస్. జనవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004. ఇది మా చిరునామా. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 21వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం ఓర్పు నేర్పుల కలనేత పివి, రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఏ రాజబాబు. ఈ వారం విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ అధ్యక్షులు మరియు సంఘ సేవకులు శ్రీ చంద్రశేఖర కల్కూర. ఈ వారం శ్రోత మేడ్చెల్వాసి శ్రీ గోగులపాటి కృష్ణమోహన్. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.